అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. చాలా తప్పుగా ఆలోచించాను. నాకు కోర్టు అంటే భయం. ఆ భయంతో నేనేం చేస్తానో నాకే తెలీదు. అంతేకాదు, నీ మీద కోపం, ద్వేషం, పగ అనేవేవి లేవమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. దామిని, లేమ్మా. అంటే నీ ఏడుపు నమ్మొచ్చా? నీ కన్నీళ్ళు నిజమేనా? నేను చెప్పేది నిజం. మా అమ్మ అంటే ప్రాణం, మా నాన్న అంటే దైవం. ఈసారికి నన్ను క్షమించండి. విన్నారు కదా, ఈ చెప్పిందిగా. బాబు, వదిలేయండి బాబు. సరే, మీరు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంతకే వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలాంటి ఎదవేషాలు వేసావనుకో, నో ఎంక్వైరీ, డైరెక్ట్ జైల్లో కూర్చోబెడతాను. ఇదిగా, ఇది పట్టుకో. ఇది తలగంటించుకో. మెట్ల మీద నూనె పోసి ఇంకొకరు ప్రాణం తీయకు. అర్థమైందనుకుంటా. పొద్దు బంగారం, సేఫ్గా ఇంటికి వెళ్ళు. ఓకే? నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను నిన్ను డ్రాప్ చేశాను ఇంటికి. లేదు లేదు, నేను వెళ్తాను. పక్కా? వాట్ ఇస్ దిస్? టేక్ కేరా. పొద్దు బంగారం, మళ్ళీ చెప్తున్నాను, సేఫ్గా వెళ్ళు. వెళ్తాను, మీరు బయలుదేరండి. చూసావుగా, నువ్వు ఎవరికో ఆపద తలపెట్టి నువ్వే ఇరుక్కున్నావు. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండు, లేకపోతే నువ్వే నీ జీవితం నష్టపోతావు. అర్థం చేసుకో. దేవతల వచ్చి పునర్జన్మనిచ్చినావు. నీ రుణం నేను తీర్చుకోలేనమ్మా. ఎందుకు తీర్చుకోలేరు? మీరు తీర్చుకోవచ్చు. ఎలా? కోర్టుకు వెళ్లి జరిగింది చెప్పి తప్పొప్పుకొని పరిహారం చెల్లిస్తే సరిపోతుంది. అయితే తప్పకుండా వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి, కోర్టుకు తీసుకువెళ్తావా? కోర్టుకి? అసలు వీళ్ళనే నేను రేపు పార్టీ అయ్యేలోపు ఎల్లుండి కోర్టుకు రాకుండా చేస్తా. మీరు వెళ్ళి ఏం చేస్తారో అది చూస్తానే. శ్రీనివాసు, నీ బర్త్డేని యూజ్ చేసుకొని కేసులో నుంచి ఎలా బయటపడతానో చూడు. చూడు. అబ్బో,
పుట్టినరోజు వేడుకలు పెళ్లి వేడుకల కన్నా ఘనంగా ఏర్పాటు చేసేవే. మరి ఏమనుకున్నావు బామ్మ? దామిని లెవెలే లెవెలు. ఈ సెలబ్రేషన్స్ చేసేది దామినియే కదా, అందుకే ఇంత రిచ్గా గ్రాండ్గా ఉన్నాయి. ఏమో అనుకున్నాను. చాలా బాగా ఏర్పాట్లు చేసావు దామిని. వాసుగారి పుట్టినరోజు నేనెందుకు తక్కువ చేస్తాను? అబ్బబ్బబ్బబ్బా, ఏం డ్రామా ఆడుతున్నావే? దీన్నే అంటారు రాజులు తలుచుకుంటే దేనికి కొదవా అని. మావయ్య గారు, మీరు కూడా మెచ్చుకుంటున్నారా? గురుగారు, మీరు మరీ ఎక్కువగా పొగుడుతున్నారు. ఇందులో పొగిడితే ఉందమ్మా. మేం ఎప్పుడు ఇంట్లో ఏదో కొత్త బట్టలు హారతితో సరిపెట్టేవాళ్ళం. ఇలా ఎప్పుడూ చేయలేదు. థ్యాంక్స్ ఆంటీ. మీరు అవకాశం ఇవ్వకపోతే ఇలా గ్రాండ్గా చేసేదాన్నే కాదు. పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. పద్మావతి రావటం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకు రాదు? కట్టుకోబోయేవాడి పుట్టినరోజు కదా, రాకుండా ఎలా ఉంటుంది? నేనేం బావ కోసం రాలేదు. బమ్మి కాలు బాలేదని వచ్చాను, అంతే. వాసిని, నామి చెప్తావేమే? పసుపు దెబ్బకి ఎప్పుడో గాయం మానిపోయింది. అయినా భర్త చెయ్యి పట్టుకుని నడిచే వయసులో ఇంకా మా కొంగు పట్టుకుంటానంటావేమే? బమ్మి, అంతే బామ్మ. పిల్లలు పెళ్ళయ్యేదాకా పెద్దవాళ్ళని వదిలిపెట్టరు. మంచి మాట చెప్పావు. సరే సరే, లోపలికి వెళ్దాం పదండి. దివ్య, లగేజ్ని లోపల పెట్టించు. అలాగే మేడం, మీరు వెళ్ళండి. మీరు రండి. చెరువు. చెరువా? ఎక్కడా? అదేమిటే, ఎదురుగ్గా పెట్టుకొని చెరువు ఎక్కడ ఉంది అని అడుగుతావేమిటి? అయ్యో బామ్మగారు, దాన్ని చెరువు అనకూడదు, స్విమ్మింగ్ పూల్ అనాలి. మీరు ఏ పేరుతోనన్నా పిలుచుకోండి, నాకు మాత్రం చెరువే. బమ్మి, ఇది ఈతలు కొట్టేది, స్విమ్మింగ్ పూల్ అని చెప్పారు కదా బావగారు. కావచ్చే, నా చిన్నతనంలో మా ఊరి చెరువులో తెగ ఈతలు కొట్టేదాన్ని. దీన్ని చూస్తుంటే ఇప్పుడు నా చిన్నతనం గుర్తుకొస్తోంది. గుర్తుకొస్తే వచ్చింది, ఇప్పుడు వెళ్ళి అందులో ఈదకండి. ఏంటమ్మా నువ్వనేది? బమ్మి బమ్మి, ఆగు, పడిపోతావు. పడ్డా ప్రమాదం ఏమీ లేదే, నాకు ఈత వచ్చుగా. ఈ వయసులో ఈత్తావా? తెలిసిన విద్యకు వయసేమిటే? సరే బామ్మ, మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. ముందైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అమ్మా దామిని, వంట ఎక్కడో చెప్తే మా పనులు మేము మొదలు పెడతాం. లోపల వర్కర్స్ ఉన్నారు ఆంటీ, మీరు వెళ్తే అన్నీ చూపిస్తారు. వదిన వెళ్దామా? పద. శ్రీనివాస్ గారు, గురువు గారు, రూమ్స్ ఉన్నాయి, మీరు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. అలాగేనమ్మా. రండి నాన్న. పదరా. మీరేంటి ఇక్కడే ఉన్నారు? లోపలికి వెళ్ళరా? సర్లేమ్మా, నువ్వు వెళ్ళు, మేము వచ్చేస్తాం.
ఒసే పద్మావతి, నీకు ఈత నేర్పనా? నాకే వద్దు. నాకు నీళ్ళంటేనే భయం. ఓహో, దీనికి ఈత రాదన్నమాట. దీనికి ఒక జలకివ్వాలి. ప్రాణభయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించాలి. నాకెందుకో ఈ చెరువులో ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు, ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు ఈదాలని ఉందే. ఇప్పుడు ఇందులో దిగితే ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు కాదు, తిన్నగా లోపలికి వెళ్ళిపోతావు. చిన్నపిల్లని అనుకుంటున్నావా నువ్వు? నీకు సరదాలు లేవు, ఎవ్వరిని సరదాలు పడనివ్వవు. ఈ కాలంలో పుట్టాల్సిందానివి కాదే నువ్వు, మా కాలంలో పుట్టాల్సిందానివి. ఏం చేస్తానులే. ఒక్కసారి ఇస్తానే. వెళ్ళు. కర్మ వినదు. శ్రీనివాస్ గారి బర్త్డేని నేను రిసార్ట్లో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను. మీరందరూ తప్పకుండా రావాలి. మీరైనా చెప్పండి ఆంటీ, దగ్గర వాళ్ళు. మీరు రాకపోతే ఎలా? కావాలంటే ఈవేళ వాళ్ళ పనికి మనం కూడా హెల్ప్ చేద్దాం. రమ్మని చెప్పండి ఆంటీ, ప్లీజ్. ఈ దామిని ప్లాన్ ఏంటో అర్థం కావట్లేదే. ఛ! చూద్దాం ఏం చేస్తుందో. దివ్య, ఒకసారి అటు చూడు. తన పేరు పద్మావతి. నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. చెప్పండి మేడం. అర్థమైందిగా? ఓకే మేడం. ఇక్కడికి వచ్చినందుకు దానికి ప్రాణభయం తెలియాలి. వెళ్ళు. ఓకే మేడం. పదో 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 పదో
పద్దు పద్దు మాట్లాడు పద్దు పద్దు మాట్లాడు పద్దు. పద్దు పద్దు పద్మావతి అమ్మ పద్మావతి అయ్యో పద్మావతి 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 అమ్మ పద్మావతి రంగరంగా పద్మావతి 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 ఎవరైనా పాతలు రుద్దండి. పద్దు పద్మావతి అమ్మ పద్మావతి అమ్మ పద్మావతి పద్మా పద్దు పద్మావతి 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 రంగరంగా పద్మావతి అయ్యో నన్ను వద్దని నువ్వు నీళ్ళలో పడ్డావేంటి? ఏదో పొరపాటున పడుంటుందిలే బామ్మ. పొరపాటున ఎలా పడుతుంది చూసుకోవద్దు. అరే బామ్మగారు బామ్మ ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చింది. కాస్త రెస్ట్ తీసుకునివ్వండి, ఆ తర్వాత క్వశ్చన్ వేయచ్చు. సమయానికి దేవుళ్ళ వచ్చి నా కూతుర్ని కాపాడవు బాబు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. అయ్యో ఎందుకండి అంత పెద్ద పెద్ద మాట మాట్లాడతారు? మేలు చేసిన వాళ్ళు దైవంతో సమానం. పెద్ద చిన్న అనే ఉండదు. దైవం మానుష రూపేణ అంటారు. అలా కనిపిస్తున్నావు బాబు మా కంటికి. నా బాధ్యత నేను నెరవేరించాను. మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. పద్మావతిని రక్షించడం నా కర్తవ్యం. అసలు మీరెందుకు ఇక్కడికి వచ్చారు? రిసార్ట్ ఓనర్తో చిన్న పని పడి ఇక్కడికి వచ్చాను ఎంక్వైరీ కోసం. అవును, ఇంతకీ మీరందరూ ఇక్కడేం చేస్తున్నారు? ఇవాళ నా బర్త్డే, ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాం. పద్దు అది ఓకే? ఓకే సార్, పర్లేదు. అసలు ఏమైంది? ఎలా పడ్డావు? చెప్పు పద్దు, ఇదేదైనా ప్లాన్ చేసిందా? ఈ దామిని కింద వర్క్ చేసే ఒక అమ్మాయి క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు నన్ను తను కావాలని తోసేసిందేమో అనిపిస్తుంది. ఏంటి ఏంటిదే? ఏంటి? నర్మాయ్, ఇది నీ పనేనా?